అధికార మదం, లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం అంతా అతని చేతుల్లో ఉంది. అన్ని శాఖలకి సకల శాఖల విధ్వంస మంత్రిగా ఉన్నాడు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు నారా లోకేష్ ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ చూడండి, ఆ గజ దొంగ జగనేనా, బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. ఎవడు గజ దొంగ? నీ హెరిటేజ్ కంపెనీ గజ దొంగ. బొత్స గారు అడిగినటువంటిది ఏంటి? తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులనే తప్పుపడుతున్నారు. కిలో 341 రూపాయల నెయ్యిని 658 రూపాయలకు అమ్ముతున్న గజ దొంగను ఎందుకు పట్టుకోవట్లేదని ప్రశ్నించారు. గజ దొంగ ఎవరు? ఇందాపూర్ డైరీ పేరుతో ఏదైతే హెరిటేజ్ కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్న హెరిటేజ్ గజ దొంగ. బోలే బాబా డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసిన ఏదైతే ఆ హెరిటేజ్ గజ దొంగ. వైష్ణవి డైరీ పేరుతో సంగం డైరీ నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి ఆ సంగం డైరీ గజ దొంగ. వీటన్నిటికీ మాస్టర్ గజ దొంగ మీ హెరిటేజు. గజ దొంగ గిజ దొంగ అని పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడావు కదా నారా లోకేష్. 341 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేస్తున్న వాళ్ళు గజ దొంగలు. ఇది మీరు దొంగల ముఠ, మీది గజ దొంగల డైరీల ముఠ మీది. ఆ గజ దొంగల డైరీల ముఠాలకి హెడ్ మీ హెరిటేజు. అసలు దొంగల గురించి మాట్లాడుతున్నావు కదా మీ నాన్న. ఇదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని చెప్పి నేను అల్లా, నాకు తెలియదు, నేను చూడలా. కానీ మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పాడు. ఒకసారి వీడియో చూడు, మరి దీనికి సమాధానం చెప్పు. ముందు నాదెండ్ల భాస్కర్ రావు గారి దగ్గర నుంచి వివరం తీసుకో. మీ నాన్న చిత్తూరు రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడా కాదా అని చెప్పి. పిల్లనిచ్చిన మామ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మీ దొంగతనాల గురించి, మీరు చేసేటటువంటి గలీజు పనుల గురించి అందరికీ తెలుసు. ఎవడ గజ దొంగ అందరికీ తెలుసు. వివిఆర్ వెంచర్స్కి మీకు సంబంధం లేదా? వివిఆర్ వెంచర్స్కి సంబంధం లేకుంటే హెరిటేజ్ ఎలా దాంట్లో పెట్టుబడి పెట్టింది? వివిఆర్ను హెరిటేజ్కు ముడిపెట్టడం అలాంటిదే అంట. 2022లో హెచ్ఎఫ్ఎస్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ రుణం తీసుకుంది. అవును, తీసుకుంది కదా, రుణం మీరు పెట్టారు కదా. మీరేమో విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడి పెడతారు. వాళ్ళ విమానాలు, వాళ్ళ హెలికాప్టర్లు ప్రభుత్వానికి మీరు తీసుకుంటారు.